జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మంత్రి సవితకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలు తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషకరమని పేర్కొన్నారు. 2 ఏళ్ల కాలంలో ప్రజలకు అవసరమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీచ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. చట్టపరమైన आप जहाँ मंदिर का सामना सिंह को मिलना चाहिए. భక్తుల విజ్ఞప్తి కృష్ణా గారు ఊరు జడ్చర్ల మీ రెస్టారెంట్ శ్రీవారి ఆలయంలో నమస్కార కేంద్రం వద్దకు గౌతమ్ గారిని కలుసుకోవాల్సిందిగా కృష్ణా గారు ఊరు జడ్చర్ల మీ రెస్టారెంట్ శ్రీవారి ఆలయంలో నమస్కార కేంద్రం వద్దకు గౌతమ్ గారిని కలుసుకోవాల్సిందిగా కలియుదయ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. మేము ఏదైతే మరి కలియుదయ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు సుపరిపాలన కూడా పూర్తి చేశాం. ఎల్లవెల్ల ఈ దేశానికి రాష్ట్రానికి కలియుదయ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలా మందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. మరి వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలందరికీ నిండు నూరేళ్లు ఆయుర్వేద ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం